ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఇద్దరు 60 దాటిన దంపతులు సామాను ఒక్కొక్కటి సర్దుతున్నారు. ఏవండి, ఇది చూసారా? ఇది మనం ఎప్పుడు కొన్నాం చెప్పండి అన్నాడు. నాకెందుకు గుర్తులేదు? ఆ రోజు కోటిలో మనము ఈ బొమ్మని చూసాము. నువ్వు ఇష్టపడ్డావు, నేను వద్దన్నాను. కానీ నీ అలక చూసి కొన్నాను అన్నాడు. అవునండి అన్నది. ఈ లోపల అతను ఒకటి వస్తువు చూపించాడు. ఇది చెప్పు, ఎప్పుడు కొన్నాము అన్నాడు. ఇవండి, ఈ డబ్బాలు నాకు చాలా నచ్చాయి, మీకు నచ్చాయి, ఇద్దరం కలిసి ఇది కొన్నాము అంటూ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును వాళ్ళు అపురూపంగా చూస్తూ తీస్తున్నారు. కాసేపటికి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ గుర్తొచ్చాయి. పిల్లలు పెరగడము, వాళ్ళు అలిగితే ఎలా బుజ్జగించారు, ఒక్కొక్క స్థలం చూసుకుంటూ మురిసిపోతున్నారు, కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇంతలో పక్కింటి నుండి ఒక అమ్మాయి వచ్చింది. ఆంటీ, అంకుల్ ఎందుకు ఇల్లంతా సర్దుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు. ఇంకెక్కడికి వెళ్తామమ్మా, రిటైర్ హోమ్కు వెళ్తున్నాము. ఎందుకంటే ఇంకా ఇక్కడ ఇద్దరము గడపలేము. అక్కడికి వెళ్తే ఎవరో ఒకరు తోడుంటారు, సమయానికి మందులు ఇస్తారు. ఇద్దరిలో ఒకరికి బాగున్నా మరొకరం హాస్పిటల్కి వెళ్ళే స్థితిలో లేము అని చెప్పారు. మరి మీ పిల్లలేరి? మా పిల్లలను మేము ఇష్టపడి అమెరికాకు పంపించాము. వాళ్ళు కూడా వెళ్తామన్నారు. కానీ చిన్నోడు వద్దులే డాడీ, నేను ఇక్కడే ఉంటాను అన్నా కూడా మేము వినకుండా అక్కడ చదువుకుంటున్నారు అని గొప్ప చెప్పుకోవడానికి పంపించాము. వాళ్ళు అక్కడే సెటిల్ అయ్యారు. రాలేని పరిస్థితి. ఇప్పుడు మా జీవనం ఒంటరిగా అయ్యింది. ఈ అపురూపమైన మధుర వస్తువులను, మధుర స్మృతులను ఇక్కడే వదలాలా, వెంట తీసుకెళ్లాలా అర్థం కావడం లేదు. సామానులు ఇక్కడ ఉండిపోయినా కూడా స్మృతులు మా మదిలో ఉంటాయి. మీ ఆంటీ నేను ఒక్కొక్క వస్తువును ఏర్చి కూర్చి ఇష్టంతో కొనుక్కున్నాము. కానీ మన గమ్యం చేరాల్సింది ఈ వస్తువులతో కాదు. మన ప్రయాణం వేరేగా ఉంటుంది అని ఇప్పుడు అర్థమైంది. అంతే, దేని మీద మమకారం ఉండకూడదు అనేది తెలుసుకున్నామమ్మా. రేపటి రోజు ఎలా ఉంటుందో తెలియదు. వెళ్ళాలని సిద్ధపడ్డాము. లక్షలు పోసి డబ్బు వెచ్చించారు మా పిల్లలు. మేము చదివించిన దానికి వాళ్ళు తిరిగి వేతనం చెల్లిస్తున్నారు. అంతే, జీవితం ఇంతే అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు ఇద్దరు వృద్ధ దంపతులు. అప్పుడే కొడుకును తీర్చిదిద్దడానికి ఎన్నో ఉపాయాలు చేసుకుంటున్న ఆమె ఆలోచనలో పడింది.